ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజైతే మీకు ఒక మంచి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అదేంటంటే ఎయిర్పోర్ట్స్లో జాబ్స్ అనమాట మనకి. సో ఎవరైతే 10+2 క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని చెప్పిన ఈ రోల్స్కి మనం జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. 18 to 30 years ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి. టోటల్ 1074 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో నోటిఫికేషన్ గురించి ఇంకా కంప్లీట్ ప్రాసెస్ ఏంటి, సో ఇంకా డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోలో. సో వీడియో నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ఎండ్ వరకు చూసి లైక్ చేసేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సో చాలా అప్లికేషన్స్ని అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అవేంటంటే ఎయిర్లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీస్, హాస్పిటాలిటీ, రీటైల్ అవుట్లెట్స్, ఫుడ్ కోర్ట్స్, కార్గోస్, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో వాటిలో వర్క్ చేయడానికి అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసేసారు. మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. మనకి 6th March నుంచి అయితే అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినవి. 22nd May వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనం. అండ్ దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి సో డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఫర్దర్గా మనకి సో ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి 10+2 లేదంటే అబోవ్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అని చెప్పిన ఈ రోల్కి అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో సో ఎయిర్పోర్ట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు సో వాళ్ళకి సంబంధించి సో రిసీవ్ చేసుకోవడం కానీ సో ఇంకా ఏమైనా చెకింగ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇంకా చాలా వర్క్స్, సో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 10+2 క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్ కానీ సో డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఏది కంప్లీట్ చేసున్నా అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. అండ్ టోటల్ వేకెన్సీస్ అయితే మనకి 1074 అయితే ఇచ్చేసారండి. శాలరీస్ కూడా 25,000 నుంచి 35,000 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి మీరు ఎవరైనా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఫ్రెషర్స్ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ఏవియేషన్ కానీ ఎయిర్లైన్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే డిప్లొమా సో అట్లాంటివి ఏమీ అవసరం లేదనమాట. 12th class రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఒక సింగిల్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి సో ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి సో ఒక టేబుల్ ఇచ్చేసారనమాట. జనరల్ అవేర్నెస్, ఏవియేషన్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సో వీటి మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. 100 marksకి 1.5 hour అయితే టైం ఉంటుంది. ఇంకా కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి సిలబస్ కూడా ఇచ్చేసారనమాట. సో టాపిక్స్లోకి సంబంధించిన అవన్నీ మీరు సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ కూడా 12th standard బేస్ మీదనే ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. అండ్ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ కూడా ఇచ్చేసారు. సో మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి విశాఖపట్నం, చెన్నై, మదురై, హైదరాబాద్ ఈ పర్టికులర్ సెంటర్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో ఫర్దర్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళనే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్స్ అన్ని ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి సో క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ. సో అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ 22nd May 2024. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో 10+2 క్వాలిఫికేషన్స్తోనే చక్కగా మనం 8 పోస్ట్లో వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే 10+2 కంప్లీట్ చేస్తున్నారో లేదంటే 12th class రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి. సో అందువల్ల యూట్యూబ్ అనేది వీడియోని ఇంకా చాలా మందికి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.